ఆస్ట్రేలియాలో యూదులపై జరిగిన దాడి ఘటనలో వాస్తవాలు బయటకు వస్తున్నాయి. కాల్పులకు పాల్పడిన ఇద్దరు పాకిస్తాన్ తండ్రి కొడుకులను ఉగ్రవాద సంస్థ ఐసిస్తో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు అధికారులు. ఘటనా స్థలంలో ఐసిస్ జెండాలతో పాటు ఐఈడీలు దొరికాయి. ఆస్ట్రేలియా ప్రభుత్వ వైఫల్యాన్ని తప్పుపట్టింది ఇజ్రాయెల్. తాము ముందే అలర్ట్ చేసినా పట్టించుకోలేదని ఆరోపించింది. యూదుల పండుగపై దాడి చేసి అమాయకులను హతమార్చడాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్, భారత ప్రధాని మోదీ తీవ్రంగా ఖండించారు. ఆస్ట్రేలియాలో ఘటన నేపథ్యంలో భారత్లోని పలు నగరాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. అచ్చం మన జమ్మూ కాశ్మీర్ పహల్గాం తరహాలో జరిగిన ఉగ్ర దాడి ఘటన ఇది. ఆస్ట్రేలియా సిడ్నీ నగరంలోని బాండీ బీచ్లో పెద్ద సంఖ్యలో యూదులు గుమికూడారు. పవిత్ర పండుగ హనూకా ప్రారంభానికి సూచికగా చానుకా బాయదసి కార్యక్రమానికి వందల మంది యూదులు హాజరయ్యారు. వారు ఉల్లాసంగా గడుపుతున్న సమయంలో నల్లటి ముసుగులు ధరించిన ఇద్దరు దుండగులు అక్కడికి వచ్చారు. బోండీ పెవేలియన్ పక్కన ఉన్న పాదచారుల వంతెనపైకి చేరుకుని విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. దీంతో వందల మంది పర్యాటకులు ప్రాణాల అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. ఈ క్రమంలో దుండగులు జరిపిన కాల్పుల్లో 16 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు. కాల్పులు మొదలైన వెంటనే అక్కడున్న వారు నేలపై పడిపోవటం, దాక్కోవటం, కొందరు సముద్రం వైపు పరుగులు తీయటం వంటి దృశ్యాలు చోటు చేసుకున్నాయి. సమాచారం అందుకుని అక్కడికి చేరుకున్న పోలీసులు కాల్పులు జరపగా ఒక దుండగుడు హతమయ్యాడు. మరొకడు తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసు అధికారుల దర్యాప్తులో అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. యూదులపై దాడి చేసిన ఇద్దరు సాయుధులను తండ్రి కొడుకులు సాజిద్ అక్రమ్, నవీద్ అక్రమ్ అని గుర్తించారు. భద్రతా దళాలు జరిపిన ఎదురుదాడిలో సాజిద్ ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. ఇతడు ఓ హంటింగ్ క్లబ్లో కూడా సభ్యుడు. నిందితుల కారులో 2 ఐసిస్ జెండాలు, ఘటనా స్థలం నుంచి 2 ఐఈడీలు, 6 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. నవీద్ అక్రమ్, సాజిద్ అక్రమ్లకు ఉగ్రవాద సంస్థలు ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా, ఐసిస్తో సంబంధాలు ఉన్నట్టు గుర్తించారు. ఆస్ట్రేలియాలో ఉగ్రదాడికి ప్రణాళిక చేసినందుకు 2019లో అక్కడి ప్రభుత్వం అరెస్టు చేసిన ఇస్లామిక్ స్టేట్ సభ్యుడితో నవీద్ అక్రమ్కి సన్నిహిత సంబంధాలున్నట్టు పేర్కొన్నారు. కొంతకాలం అతడు ఆస్ట్రేలియా సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ ఆర్గనైజేషన్ ఏజెన్సీ నిఘా రాడార్లో ఉన్నాడని, అయితే తక్షణమే అతడి నుంచి ముప్పు లేకపోవడంతో సీరియస్గా తీసుకోలేదని అధికారులు పేర్కొన్నారు. ఇప్పుడు ఐఎస్ఐతో పాటు పాకిస్తాన్ ప్రమేయంపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఆస్ట్రేలియాలోని సిడ్నీ బాండీ బీచ్ దాడి ఘటనపై ఇజ్రాయెల్ తీవ్రంగా స్పందించింది. ముందే అలర్ట్ చేయడంలో ఆస్ట్రేలియా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేసింది. యూదులపై దాడులు జరగొచ్చని, ఆస్ట్రేలియాకు ముందే హెచ్చరికలు ఇచ్చామని, యాంటీ సెమిటిజాన్ని అరికట్టడంలో చర్యలు తీసుకోలేదని ఇజ్రాయెల్ విమర్శించింది. మరోవైపు సిడ్నీ ఉగ్రదాడిని ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఇసాక్ హెర్గోజ్ తీవ్రంగా ఖండించారు. యూదులపై అత్యంత క్రూరమైన దాడిగా అభివర్ణించారు. ఆస్ట్రేలియా అధికారులు యాంటీ సెమిటిజాన్ని ఎదుర్కోవటంలో మరింత కఠినంగా వ్యవహరించాలని కోరారు. సిడ్నీలో మన సోదరులు, సోదరీమణులు ఉగ్రవాదుల చేతిలో అత్యంత క్రూరమైన దాడికి గురయ్యారని విచారం వ్యక్తం చేశారు. ఆస్ట్రేలియాను వేధిస్తున్న యాంటీ సెమిటిజంని ఎదుర్కోవటానికి పోరాడాలని పిలుపునిచ్చారు. కాగా బాండీ బీచ్లో జరిగిన కాల్పుల ఘటనపై ఆస్ట్రేలియా ప్రధాని యాంటనీ ఆల్బనీస్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన ఆయన ద్వేషానికి ఆస్ట్రేలియాలో చోటు లేదని అన్నారు. పోలీసులు, అత్యవసర ప్రతిస్పందన దళాలు సహాయక చర్యలు చేపడుతున్నాయని చెప్పారు. మరోవైపు ఆస్ట్రేలియాలోని బీచ్లో దుండగులు కాల్పులకు తెగబడి అమాయకులను పొట్టనబెట్టుకున్న ఘటనను భారత ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. కాల్పులో మరణించిన వారి కుటుంబాలకు ప్రధాని సంతాపం ప్రకటించారు. యూదుల పండుగ రోజు కాల్పులు జరగటం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు. ఉగ్రవాదంపై భారత్ దశాబ్దాలుగా పోరాడుతోందని, ఉగ్రదాడులు ఎక్కడ జరిగినా భారత్ ఖండిస్తుందని అన్నారు. ఆస్ట్రేలియాలో యూదులపై దాడి నేపథ్యంలో భారత్లోని ప్రధాన నగరాల్లో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. యూదుల ప్రార్థనా మందిరాలు, కమ్యూనిటీ సెంటర్లు, ఇజ్రాయెల్కు సంబంధించిన సంస్థల్ని ఉగ్రవాదులు ఎంపిక చేసుకున్నట్టు అధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఢిల్లీ, బెంగళూరు, ముంబై నగరాల్లో హై అలర్ట్ జారీ చేశారు. బోండీ బీచ్ ఘటనపై ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి గుటెరస్, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ కూడా ప్రగాఢ సంతాపం తెలిపారు. ఉద్దేశపూర్వకంగా యూదులను లక్ష్యంగా చేసుకుని చేసిన దాడి ఇదని న్యూ సౌత్ వేల్స్ ప్రధాని క్రిస్ మిన్ తెలిపారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ విచారం వ్యక్తం చేశారు. Likewise in Australia, as you know, that was a terrible attack, 11 dead, 29 badly wounded. And that was an anti-Semitic attack, obviously. And I just want to pay my respects to everybody. చనిపోయిన వారిలో బోండీలోని మత గురువు ఎలిష్ లాంగర్ ఉన్నారు. ఆయనే ఈ ఉత్సవాన్ని నిర్వహించిన వారిలో కీలక వ్యక్తి. చాబాద్ అనే సంస్థ మత విశ్వాసాలను నమ్మని వారిని మతంలోకి తీసుకువచ్చేందుకు పనిచేసే సంస్థ. ప్రపంచవ్యాప్తంగా కేంద్రాలను నడుపుతోంది. యూదుల సెలవుల్లో భారీ కార్యక్రమాలను నిర్వహిస్తుంటుంది. మరోవైపు కాల్పులకు తెగించిన దుండగులను ఎదిరించేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తి రియల్ హీరోగా ప్రశంసలు అందుకుంటున్నాడు. అక్కడే ఉన్న ఆ వ్యక్తి కాల్పులు జరుపుతున్న వాడి చేతిలోంచి తుపాకీ లాక్కుని అతన్ని తరిమికొట్టిన వీడియో వైరల్ అయింది.
ఈ వ్యక్తిని సిరియా నుంచి ఆస్ట్రేలియాకు వలస వచ్చిన పండ్ల వ్యాపారి అహ్మద్ అల్ అహ్మద్ అని గుర్తించారు. ఈ ఘటనలో ఆయన కూడా స్వల్పంగా గాయపడ్డారు. తన ప్రాణాలు పోతాయని తెలిసినా వెనకడుగేయలేదు. నేను చనిపోతున్నా, నా కుటుంబాన్ని చూసుకో, ఒకవేళ నాకేదైనా జరిగితే ఇతరుల ప్రాణాలను కాపాడే క్రమంలో నేను నేలకొరిగానని నా కుటుంబానికి చెప్పు అంటూ తనతో ఉన్న ఓ స్నేహితుడికి చెప్పాడు. ఆ మాటలు అందరినీ కదిలించాయి. ప్రస్తుతం అల్ అహ్మద్ కోలుకుంటున్నారు. మరోవైపు అమెరికాలోని బ్రౌన్ విశ్వవిద్యాలయంలో కాల్పులు తీవ్ర కలకలం రేపాయి. రోడ్ ఐలాండ్స్లోని ప్రొవిడెన్స్ పట్టణంలోని బ్రౌన్ యూనివర్సిటీ క్యాంపస్లో పరీక్షలు రాస్తున్న ఇంజనీరింగ్ విద్యార్థులపై ఓ నల్లటి దుస్తులు ధరించిన వ్యక్తి విచక్షణ రహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో 2 మరణించారు, 9 మంది గాయపడ్డారు. వెంటనే దుండగుడు పరారయ్యాడు. ఘటనా స్థలంలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుడు బ్రౌన్ యూనివర్సిటీ భవనంలోకి ఎలా ప్రవేశించాడనే అంశంపై విచారణ కొనసాగుతోంది. ఈ కాల్పుల ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. రోడ్ ఐలాండ్లోని బ్రౌన్ యూనివర్సిటీలో జరిగిన కాల్పుల ఘటన గురించి నాకు సమాచారం అందింది. FBI ఘటనా స్థలంలో ఉంది. అనుమానితుడు అదుపులో ఉన్నాడు. బాధితులను, మృతుల కుటుంబాలను దేవుడు ఆశీర్వదించుగాక అని తన సొంత సోషల్ మీడియా ట్రూత్లో పోస్ట్ చేశారు. కాగా కొద్దిసేపటికే ట్వీట్ని వెనక్కి తీసుకున్నారు. నిందితుడిని ఇంకా పట్టుకోలేదని తెలిపారు.